India and Southeast Asia. Welcome to A1 TV Telugu News. Bulletin lo details chuddam. ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది. సీసీఎల్ఏ ప్రసంగంతో ఆరంభమైన ఈ సదస్సులో వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు, సూపర్ 6 వంటి విభాగాలపై చర్చలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు మొత్తం 8 అంశాలపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించనున్నారు. భారత్ను నంబర్ 1 దేశంగా నిలపడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఒకప్పుడు అమెరికా అంటే భయపడిన స్థితి ఇప్పుడు అమెరికాతో సమానంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని, ప్రతి కలెక్టర్ అభివృద్ధి దిశగా కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజల కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈరోజు 15 నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి హైదరాబాద్లోని ఐసీసీసీ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీఎంఓ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి హాజరయ్యారు. వీధి దీపాల నిర్వహణకు టెండర్లు పిలవాలని సూచించారు. వీధి దీపాల నాణ్యత మెరుగుపరచడానికి సోలార్ పవర్ వినియోగంపై పరిశీలించాలని ఆదేశించారు. ఐఐటీ వంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంజాబ్లో వరదల ప్రభావిత ప్రాంతాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. ఆయన ట్రాక్టర్లో ప్రయాణిస్తూ గ్రామాల్లో ప్రజలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల ఇల్లు కోల్పోయిన వారి కష్టాలను విని ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని అధికారులను కోరారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు ఆయనతో పాటు పర్యటించారు.
सर आप आ जाइए, आप आगे जाइए। साइड से भाई, इसके बाद खड़े हो पुलिस वाले, मीडिया को रोको। पैदल ही अपनी लीडरशिप ओपन में खड़े होंगे तो हम भी आपको अलाउ करेंगे भाई। मीडिया वाले हमारे वाले किसकी टीम है? बाकी लोग सामने करो प्लीज। चलो चलो आप लोग आगे बढ़ो। वाइड रखो, वाइड रखो, नहीं उड़ाओ, आराम से राहुल गांधी पैदल। బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దుద్దిల్ల శ్రీపాదరావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్ర మొత్తం నీచమైందని విమర్శించారు. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే శ్రీపాదరావు విగ్రహాలను తొలగించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డొస్తే వారిని ఎదుర్కొంటానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. విపక్ష నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారి విగ్రహాన్ని, వారిని ప్రేమించే వాళ్ళని పోలీస్ ఆంక్షలు పెట్టి ఇవాళ ఇక్కడ ఉన్న సీఐని అడుగుతున్నా, నిజంగానే మీకు రాజ్యాంగం అర్థమై ఉంటే, మీ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు పోలీసు ఉద్యోగం ఉన్నదని మీరు భావించి ఉంటే, రాత్రి ఏదైతే దొంగలాగా వచ్చిన ఈ బుర్గం తీసినటువంటి దొంగల మీద కేసు పెడితే మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులైతారు. ఏ విధంగా వాళ్ళు వస్తారు? ఎందుకు 144 సెక్షన్ ఉండాలి? కనుక ఇవాళ దానికి జవాబు చెప్పాలి సిపి గారు కావచ్చు, మంత్రి కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి సీనియర్లు తెలుస్తుంది నీ తండ్రి చరిత్ర ఏందో. ఆయన స్పీకర్ గా వచ్చే వరకు చినిగిపోయిన లాల్చీలతోటి ఆర్టీసీ బస్సులు వచ్చి పోయిన విషయం మాకు మాత్రమే తెలుసు. అదే నిన్నటి వరకు కమాన్పూర్ లో కావచ్చు, ఎక్కడెక్కడనో మేము విగ్రహాలు ఓపెన్ చేయలేదా? గౌరవంగా ఓపెన్ చేసినామా? ఈ విధంగా 144 సెక్షన్లు ఉండేనా? అంటే మేము ఓట్లేసి నీకు అధికారం ఇస్తే మా కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మా మహనీయులను మేము గౌరవంగా మా విగ్రహం మాది ఉరికి ఉరికొచ్చి విగ్రహాలకు దండలేస్తా ఉన్నారు. పాపం ఉరికి ఉరికొచ్చి మా బురకలు తీస్తా ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతిలో బందీ అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని దేశం ముందుంచారని, అది నిజమని అన్నారు. ఓటు చోరీపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 15 వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్లో. దాంట్లోనే 1 లక్ష దొంగ ఓట్లని నమోదు చేశారు. 1 లక్ష ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓటు చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం. దీనికి మీ మద్దతు కూడా కావాలి, మీ సంతకం కూడా కావాలి. అందరికీ అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వివేకానంద గౌడ్, చింత ప్రభాకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆధారాలు సమర్పించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, కానీ ప్రజలు మోసపోరని అన్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారాల్లో తిరుగుతూ వారితో దిగిన ఫోటోలను పోస్టర్లుగా వాడుతున్నారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొనవు పేరుతో రాజకీయాల్లో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ చర్యలు అసమర్థమని, ప్రజలు వారిని తిరస్కరించబోతున్నారు అన్నారు. ఎదురుగా అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే, అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని, ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇది ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి గారి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే కాంగ్రెస్ దాన్ని మూసివేసిందని అన్నారు. 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2014 వరకు కాంగ్రెస్ వదిలేసిన 3,000 కోట్లు తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, క్రైమ్ రేటు 41% పెరిగిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మంత్రులు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలే, చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. రోజయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చాం. చందానగర్లో మొన్న పొద్దున పూట, మనకి ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలలో లేదా? ఇలా పట్టించుకుంటూ లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోబట్టి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం.
హైదరాబాద్లో వర్షం కారణంగా నాలాలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. సిబ్బందితో కలిసి శోధన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ శోధన కొనసాగిస్తున్నారు. తక్షణ సహాయం కోసం ప్రత్యేక బృందాలను మోహరించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని కమిషనర్ తెలిపారు. నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేది కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం ఇది ఏదైతే కనుక ఇక్కడ మనం ఆసిఫ్ నగర్ దగ్గర ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే కనుక ఈ వాటర్ వస్తున్నప్పుడు ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టడంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్లో అంటే 90 degreesలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు కూడా మునిగిపోవచ్చు, ఇంకా వర్షం పడితే 6 అడుగులు మునిగిపోవచ్చు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే వసంత స్పందించారు. ఆయన నోరు మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిదని విమర్శించారు. ఏనుగులు పోయే దారిలో కుక్కలు మరుగుతాయని ఉదాహరణ ఇచ్చారు. బరి తెగించిన పిచ్చి కుక్కల్ని ప్రజలే మట్టుబెడతారని ఎద్దేవా చేశారు. ఏదో ఒకటి మాట్లాడడం ఆయన అలవాటు అని అన్నారు. ప్రజలు అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవడమే ఆయన లక్ష్యమని వ్యాఖ్యానించారు. జోగి వ్యాఖ్యలు ప్రజల్లో అసహనం కలిగిస్తున్నాయని వసంత స్పష్టం చేశారు. నన్ను గుమ్మెత్తిపోసేటట్టుగా మాట్లాడారనమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఏనుగులు పోతుంటే పక్కన కుక్కలు మరుగుతాయి, ఆ కుక్కలు మన సమాధానం చెప్పాల్సిన పని లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు మీ అందరికీ తెలుసు. లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఇక మనమేస్తూ అతనికి పుట్టడమే లోపాలు తప్పికాడు. తిరిగే కాలు వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎదగడం, హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కలను పెద్దానికి మన తర్వాత అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కలు పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు. అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడికి పదవంతు రాదు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు. ప్రజలు న్యాయ నిర్ణయం. నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సుల దీవెనతో 12,700 మెజార్టీతో గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే 43,000 గెలిచారు. అతను ఒకసారి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద జోగి రమేష్ కారును పోలీసులు అడ్డుకున్నారు. బూడిద వ్యవహారంపై కలెక్టర్ ఎస్పీకి వినతి పత్రం అందించేందుకు పార్టీ నాయకులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జోగి రమేష్ ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రెడ్ బుక్ నిబంధనల పేరుతో అడ్డుకోవడం తగదని ఆరోపించారు. బ్యారికేడ్లు వేసి కారును నిలిపివేయడంతో వైసీపీ నేతలు తీవ్రంగా ఆగ్రహించారు. లోగో ఎదురే పెట్టండి, వీడియో అక్కడ తీసేదే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి జీవనోపాధి కోసం
లారీలు కొనుక్కొని డ్రైవర్ బుక్ చేసి లారీలు కొనుక్కున్న ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మా పొట్ట కోసం బయలుదేరి మా పొట్ట మీటింగ్ ఏర్పాటు చేసిన టెండర్ ప్రక్రియ వదిలిండి నాకు ఉపాధి కల్పించని చెప్పేసి నేనైతే టెండర్ ప్రక్రియను క్యాన్సిల్ చేయండి, లోకల్ లారీ యజమానులకి ఉపాధి కల్పించండి. అదేవిధంగా మరి ముఖ్యంగా కొన్ని వేల లారీలో బూడిదని నిల్వొచ్చిన అక్రమ మైనింగ్ ఆ కోట్ల రూపాయల ఆస్తిని లారీ వాళ్ళకి కారణమైంది. సీపీ గారి జెన్కో ఎండి గారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పయనించిన అధికార పార్టీ వృద్ధులు అవ్వచ్చు, పోలీసు కోట్లాది రూపాయల విలువ చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతి రామచంద్రాపురం మండలంలోని బ్రహ్మశ్రీ గురూజీ ఆలయాన్ని సందర్శించారు. ఆశ్రమ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆయన లక్ష్మీనారాయణ మందిరం, జైన్ మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మశ్రీ గురూజీ ఆశీర్వాదం తీసుకున్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనను కలుసుకున్నారు. ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని స్పీకర్ తెలిపారు. ఈ సందర్శనలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఆశ్రమానికి భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థుల కలలను ఛిద్రం చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీలను నడపలేని అసమర్థత ప్రభుత్వం, ప్రైవేటులో అయితేనే సక్రమంగా నడుస్తాయని చెప్పడం దురుద్దేశమన్నారు. ఈ చర్యల వెనుక కమిషన్లు, ముడుపులే ప్రధాన కారణమని ఆరోపించారు. పేద విద్యార్థులు విద్య కళలు అనే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వమే ప్రజా విద్యా సంస్థలకు బలాన్నివ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వీళ్ళ దురుద్దేశం ప్రైవేటీకరణ చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తేట వాళ్ళు బాగా రన్ చేస్తారంట. అంటే మా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, మేము పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళలేము, సమర్థవంతంగా వీటిని ట్యాకిల్ చేయలేము, కాబట్టి ప్రైవేటీకరణ చేసేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ వీళ్ళ దురుద్దేశం ఒకటే, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణలో కూటమి నాయకుల దురుద్దేశం ఒకటే, ముడుపుల కోసం, కమిషన్ల కోసం, వీళ్ళ స్వార్థం కోసం ఈరోజు ప్రైవేటీకరణ చేసేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులు విద్య గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఫ్రీగా సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళ కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉండేది. అది జగన్ గారి విజన్ ఆ కాలేజీలు తీసుకురావడం వల్ల. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ కళలన్నీ కూడా కళలైపోయినాయి, చెదిరిపోతున్నాయి. మెడికల్ కాలేజీల ముఖ్య ఉద్దేశం వైద్య విద్యను అందించి డాక్టర్స్ని తయారు చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మెడికల్ కాలేజీలు వస్తే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి. ఓపీ నుంచి సిటీ స్కాన్ వరకు, ఆపరేషన్స్ వరకు ప్రతిదీ కూడా ఫ్రీగా అందుతుంది. ప్రొఫెసర్స్ వస్తారు, పీజీ డాక్టర్లు వస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తారు, నర్సింగ్ స్టాఫ్ వస్తారు. పూర్తి వైద్యము హాస్పిటల్లో జాయిన్ అయ్యే నుంచి ఎంత పెద్ద వైద్యమైనా సరే అది క్లియర్ అయ్యి బయటకు వచ్చే వరకు పూర్తి వైద్యం కూడా ఉచితంగా అందేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మెడికల్ కాలేజ్ అంటే. ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తేట వాళ్ళు బాగా రన్ చేస్తారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.